రాహుల్ గాంధీ పోటీపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. 2 లోక్సభ స్థానాల్లో రాహుల్ గాంధీ పోటీ చేయనున్నారు. యూపీలోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ బరిలోకి దిగనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శరత్ అని తెలుసుకుందాం. శరత్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేసే స్థానాలపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు ఉత్తరప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఆ ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన గతం నుంచి కూడా అమేథీలో ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా రాహుల్ గాంధీ బరిలోకి దిగబోతున్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఏఐసీసీ స్పష్టత కూడా ఇచ్చింది. అయితే రాహుల్ గాంధీకి సంబంధించి గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆయన పైన విమర్శలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తూ వస్తున్నారు. రాహుల్ గాంధీ దక్షిణ భారతదేశానికి వెళ్లిపోవాలంటూ కూడా వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన కేరళ నుంచి వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానికి సంబంధించి ఆయన అక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు రాహుల్ గాంధీ 2 చోట్ల నుంచి పోటీ చేయబోతున్నారు. ఒకటి అమేథీ, ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా. ఎందుకంటే కేరళలో అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి దక్షిణాదిలో కూడా తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ వస్తుంది. అందులో భాగంగానే కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేస్తే కేరళ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం అవుతుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అందులో భాగంగానే కేరళలోని వయనాడ్ లో పోటీ చేయడానికి రాహుల్ గాంధీ ఆసక్తి చూపించారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితం ఏఐసీసీ కార్యాలయం నుంచి ఒక స్పష్టతగా వచ్చింది చెప్తున్నారు. శరత్, అయితే 2 స్థానాల్లో పోటీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు? అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీ పోటీ చేయడం ద్వారా ఇప్పటికే రాహుల్ గాంధీ పోటీ చేసేటువంటి అమేథీతో పాటు అక్కడ ఉత్తరప్రదేశ్ కు సంబంధించి పూర్తి స్థాయి బాధ్యతలు ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరు కూడా ఇన్ఛార్జ్ గా స్వీకరించి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ తో పాటు మిగతా రాష్ట్రాల అన్నింటిలో కూడా రాహుల్ గాంధీ పర్యటన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో రాహుల్ గాంధీ ఒక స్ట్రాటజిక్ ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారు. అందులో భాగంగానే కేరళ రాష్ట్రంలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీకి పూర్తి స్థాయిగా రంగం సిద్ధమైంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ కేరళలో అక్కడ వయనాడ్ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ పెద్ద ఎత్తున పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయవచ్చు అనేటువంటి ఆలోచనలు రాహుల్ గాంధీ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన వయనాడ్ నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ శరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.